హలో అండి. ఈరోజు మనం టెట్ ఎగ్జామ్కి సంబంధించి తెలుగులో సందులలో మనం సంస్కృత సందులు అయిన సవర్ణ దీర్ఘ సంధి అలాగే గుణ సంధి గురించి డిస్కస్ చేశాము. అండ్ ఈరోజు వాటిలో ఒక భాగమైన యణాదేశ సంధి గురించి కూడా చెప్పుకుందాము. నిన్న మనం సంస్కృత సందులైన సవర్ణ దీర్ఘ సంధి అండ్ గుణ సంధి గురించి చెప్పుకున్నాము. ఈరోజు యణాదేశ సంధి గురించి చెప్పుకుందాము. చాలా ఈజీ అండి. గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి ఎలాగో వాటికంటే చాలా ఈజీ అండి యణాదేశ సంధి ఎలా అంటే ఒకసారి సూత్రం చూడండి. యణాదేశ సంధి యొక్క సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైతే క్రమముగా యా వా రాలు ఆదేశమగును అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అంటే సూత్రం ఇది. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే వచ్చిన ఎగ్జాంపుల్ని మనం ఎలా రాయాలి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఈ ఊరుకి అసవర్ణమైన, ఇక్కడ అసవర్ణమైన అని ఇచ్చారు. అసవర్ణము అంటే ఏమిటి అంటే సవర్ణము కానివి. అసవర్ణము అంటే అర్థము సవర్ణము కానివి. సవర్ణము కానివి అంటే అర్థం ఏంటంటే సమానము కానివి. అంటే ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు ఇలా సమానం కాకుండా వేరొక అచ్చులు పరమైతే ఈ ఊరుకు అవే అచ్చులు పరం కాకుండా వేరొక అచ్చులు పరమైతే క్రమముగా యా వా రాలు ఆదేశమగును. అంటే ఈ అచ్చులు కాకుండా వేరే అచ్చులు పరమైతే అప్పుడు యా వా రా అనేవి ఆదేశంగా ఉంటాయి అని వచ్చారు. అయితే ఇక్కడ యా వా రా కాదు అసలు మనం పలకాల్సింది యు వు ర్. ఇది అంటే యాకి సంబంధించి ఈ యు వు అనేది ఇవి పలకాలి. అయితే ఇది పలకాలి అంటే కష్టంగా ఉంటుందని ఈని యాగా, ఊని రా, వాగా, ని రాగా, యా వా రాలు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూడండి. ఈ ఊరు ఈ ఊరుకి ఏమిచ్చారు? యా వారాలు పరమవ్వాలి. అంటే అసవర్ణమైన అచ్చులు పరమైతే సవర్ణం కాని అచ్చులు అన్నారు. మనకి ఇక్కడ చూడండి. ఈకి ఈ సవర్ణము ఎలా అంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది. ఈకి సవర్ణమైన అచ్చు అని అంటే ఈ కానీ ఈ కానీ. అండ్ ఊకి కూడా అంతే. సవర్ణమైన అచ్చు అంటే ఊ. రూకి కూడా అంతే. రూకి సవర్ణమైన అచ్చు అంటే రు. ఇవి సవర్ణమైన అచ్చులు. ఇవి కాకుండా ఇప్పుడు ఈ ఊకి ఈకి ఇవి మొత్తం అసవర్ణమైన అచ్చులు. సవర్ణమైన అచ్చులు అంటే ఈ రెండు మాత్రమే సవర్ణమైన అచ్చులు. ఆ ఉ రు రు ఏ ఐ ఓ ఔ ఇవి మొత్తం అసవర్ణమైన అచ్చులు. అలాగే ఊకి కూడా చూడండి. ఊకి ఏంటి? ఊకి ఊ ఈ రెండు మాత్రమే సవర్ణమైన అచ్చులు. ఆ ఈ రు రు ఏ ఐ ఓ ఔ అసవర్ణమైనవి. రూకు కూడా అంతే. రు ఈ రెండు మాత్రమే సవర్ణమైన అచ్చులు. ఇవి మొత్తం అసవర్ణమైన అచ్చులు. అంటే ఏంటి? సమానం కానివి. ఎందుకు సమానం కావు అంటే ఈకి సమానమైన అక్షరం ఏముంది ఇక్కడ? ఈ లేదా ఇంకొక రెండవ ఈ. ఊకి సమానమైన అంటే కూడా అంతే. ఊ. రూకి సమానమైన అంటే రు. అంతేగాని ఇవి అసవర్ణమైనవి. అంతే. చాలా ఈజీ అండి. అసవర్ణమైనవి సమానము కానివి. ఇక్కడ చూడండి. అసవర్ణము అంటే అర్థము సమానము కానిది అని అర్థం. ఏంటి? ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు అంటే సమానము కాని అచ్చులు పరమైతే క్రమముగా యా వా రాలు ఆదేశమగును అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి. అన్నాము. ఇక్కడ మనం ఈ యానాదేశ సంధికి వచ్చేటప్పటికి ఈ అనేది ఇది ఇలా యావత్తుగా మారుతుంది. అంటే ఉ అనేది వావత్తుగా మారుతుంది. ర్ అనేది రావత్తుగా మారుతుంది. ఇది ఎలా మారుతుంది అంటే మనకి ఒక సెంటెన్స్ ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ని మనం విడదీసేటప్పుడు క్రమంగా ఈ అనేది యాగాను, ఉ అనేది వావత్తుగాను, ర్ అనేది రావత్తుగాను మార్పు చెందుతుంది. అప్పుడు మనకి ఈ సంధిలో అచ్చులు సవర్ణమైన అచ్చులు వస్తున్నాయా, అసవర్ణమైన అచ్చులు వస్తున్నాయా, ఏమొస్తున్నాయని చూసి అది యణాదేశ సంధి అవుతుందా లేకపోతే కాదా అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇది యణాదేశ సంధి. అసలు ఎలా గుర్తించాలి? ఈ ఊరులను ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్గా మనకి అతి ప్లస్ అవసరము
అత్యవసరము అనేది ఇచ్చారు. ఇక్కడ అతి ప్లస్ అవసరము. మనకి ఫస్ట్ టైం ఇస్తారు, వర్డ్ ఇస్తారు, వర్డ్ ఇచ్చి దాన్ని విడదీయమంటారు. అత్యవసరము అనేది ఇచ్చారు. మనం అక్కడ ఏం చేస్తాం, దాన్ని అతి ప్లస్ అవసరము అని పెట్టాము. అతి చూడండి, అతి ప్లస్ అవసరము అంటాం. అంటే అతి తీలో ఏం బలుగుతుంది, అతి అనే దాంట్లో ఈ బలుగుతుంది. అంటే ఇది చూడండి, ఈ బలుగుతుంది. ప్లస్ అతి ప్లస్ అవసరము, అవసరంలో ఆ బలుగుతుంది. చూడండి ఇక్కడ రాస్తాను, అతి ప్లస్ అవసరం. ఈ అతిలో ఇక్కడ ఈ బలుగుతుంది. అండ్ ఇక్కడ అవసరంలో ఏం బలుగుతుంది, ఆ బలుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఎలా వచ్చింది అంటే బాగా డెప్త్ వెళ్తేనే ఇది, డెప్త్ వెళ్ళకుండా పైపైన చెప్పుకుంటే మామూలుగా ఉంటుంది. ఇక్కడ ఈ అన్నాము, ఎలా వచ్చిందంటే అత్ ప్లస్ ఈ. అండ్ అత్ ఈ అనేది ఈ అవసరము, అతి ప్లస్ అవసరము అనే దాన్ని మనం ఫార్మేషన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే అత్ ప్లస్ ఈ అనేది అత్ ప్లస్ గా మారుతుంది. ఈ అత్ ప్లస్ యు అనేది అత్ ప్లస్ యు ప్లస్ అవసరము అనేది క్రమముగా అత్యవసరముగా మారుతుంది. అండ్ ఇది ఎక్కడ దేనికి సంబంధించింది, ఇది ఈకి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఈకి సంబంధించి యావత్తు అంటే ఇది మనకి ఇక్కడ వచ్చింది. ఈ యావత్తు ఎందుకు వచ్చిందంటే చూడండి, మనం ఇక్కడ ఈ ఊరు అన్నాము, ఈ ఊరు అని చెప్పాము. ఈ ఊరులో ఇక్కడ ఈ వచ్చినప్పుడు యావత్తు ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇక్కడ అత్ ప్లస్ ఈ వచ్చింది. ఈ ఫార్మేషన్ అయ్యే కొద్ది అత్ ప్లస్ ఈ అనేది ఈ యావత్ ఇందులోకి వెళ్ళిపోయింది, ఈలోకి వెళ్ళిపోయింది. దీనికి ఫార్మేషన్ కొద్ది ఈ యావత్ అనేది వచ్చింది. సో మనకి అత్యవసరం అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ అణు ఆయుధాలు, అణు ప్లస్ ఆయుధాలు అని పెట్టాము. అసలు అణు ఆయుధాలు అనే దానికి ఫుల్ ఫార్మేషన్ ఏంటి, అణ్వాయుధాలు. ఇక్కడ అణ్వాయుధాలలో చూడండి వావత్తు వచ్చింది. ఎలా వచ్చింది అంటే అణ్వాయుధాలు అనేది మనం ఎలా విడదీస్తాము, అణు ప్లస్ ఆయుధాలు, అణు ప్లస్ ఆయుధాలు అంటాము. ఇక్కడ అణు అనే దాంట్లో మనకి ఊవత్తు వచ్చింది, ఊవత్తే కదా వచ్చింది. కానీ మనం ఫార్మేషన్ అణ్ అని అంటే ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ ప్లస్ అనేది అణ్ ప్లస్ అండ్ వా కూడా ఇక్కడ ఇది కూడా చూసుకోండి. అణ్ ప్లస్ ప్లస్ ఆయుధాలు కదా, ఈ అణ్ ప్లస్ ప్లస్ న్వాయుధాలు, ఇక్కడ ఇది వదిలేయండి. ఇక్కడ చూడండి, ఈ పదం చదవండి, న్వాయుధాలు అండ్ అక్కడ ఏం కలుగుతుంది, ఉవ్వు కలుగుతుంది. సో అదేమవుతుంది, అణ్వాయుధాలు కింద మారుతుంది. అక్కడ యావత్తు వస్తుంది, ఎందుకంటే ఉవ్వు వచ్చింది కాబట్టి యావత్తు వస్తుంది. నెక్స్ట్ మాతృపదేశముని విడదీస్తే ఏమవుతుంది, మాతృ ప్లస్ ఉపదేశము, మాతృ ప్లస్ ఉపదేశం అవుతుంది. ఇక్కడ మాతృ పలకండి 1కి 10 సార్లు, రు వచ్చింది. అండ్ త్రూ అండ్ ఇక్కడ ఇక్కడ మాతృ అంటే ఇది వచ్చింది, ఉపదేశంలో వచ్చింది. అండ్ ఇక్కడ మాతృలో మాతృ అన్నాము. మాతృ అంటే మాత్ ప్లస్ రు అన్నాము, అండ్ మాతృ ఉపదేశము ఇది కాదు, మనం ఇక్కడ ఇది చూడాలి. మాత్ ప్లస్ రు ప్లస్ త్రుపదేశం, ఇక త్రుపదేశం అవుతుంది. త్రుపదేశం అని ఇక్కడ ఏం పలుకుతుంది, మాత్ ప్లస్ ఈ రు ప్లస్ రు పలుకుతుంది ప్లస్ ఉపదేశము, మాతృపదేశము అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రు ప్లేస్లో మనకి రావత్తు వచ్చింది. చూడండి ఇక్కడ మీరు గమనించారో లేదో, మనం ముందే చెప్పాము. ఇక్కడ అనేదానికి యావత్తు, అనేదానికి వావత్తు, అనేదానికి రావత్తు వస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం. అనేదానికి యావత్తు, అనేదానికి వావత్తు, అనేదానికి రావత్తు వస్తాయి అని చెప్పాము మనము. ఇక్కడ
నేను పర్సనల్గా చెప్తున్నానండి, మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. నా క్లాస్ వినే వాళ్ళకి ఒక చిన్న బండ గుర్తు, ఇది యానాదేశ సంధి అవునా కాదా అనేదానికి ఒక చిన్న బండ గుర్తు ఏమిటి అంటే, మనం ఒక సంధికి ఒక వర్డ్ ఇచ్చారండి. ఒక ఎగ్జాంపుల్ ప్రత్యక్షము చూద్దాము. ప్రత్యక్షం మీకు మామూలుగా చెప్తున్నాను, ఇది నేను వినమని చెప్పట్లేదు. నేను ఎలా చదువుతాను అనేది మీకు చెప్తున్నాను అంతే. నేను చదివేది మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఇక్కడ మనం దీన్ని విడదీయాలి. ప్రత్యక్షము అనేదాన్ని విడదీయాలి మనం. ఇప్పుడు యానాదేశ సంధ అనేది కాదు, సవర్ణ దీర్ఘ సంధ అనేది కాదు, గుణసంధ అనేది కాదు. ఈ ప్రత్యక్షం అనేదాన్ని మాత్రం మనం విడదీయాలి. ఒకసారి మీరు విడదీయండి. ప్రత్యక్షము అనేదాన్ని మీరు ఎలా విడదీస్తారో విడదీయండి. ఎలా విడదీస్తారు ప్రత్యక్షము అనేదాన్ని? ప్రతి ప్లస్ అక్షం. ఇక్కడ ప్రత్యక్షములో మీరు గమనించారా, యావత్తు వచ్చింది. ప్రతి ఈ ప్లస్ అక్షము, ఈకి ఆ అనేది పలికింది, అంటే సవర్ణమైన అచ్చు పలకలేదు, వేరే ఒక అచ్చు పలికింది. అండ్ ఇక్కడ యావత్తుని చూస్తున్నాం మనం. ఇది చాలండి, మనం ఇది గుణసంధి కాదు, సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఇంకేదో సంధి కాదు అని కరెక్ట్గా ఇది యనాదేశ సంధి అని చెప్పడానికి. ఎలా అంటే చూడండి, ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను మీకు. ఇక్కడ అత్యాశలో యా పలుకుతుంది. అండ్ ప్రత్యుపకారము యావత్తు, అభ్యుదయము యావత్తు, ప్రత్యక్షము యావత్తు, గుర్వాజ్ఞ వావత్తు, స్వాగతం వావత్తు, మధ్వారి యావత్తు, పిత్రాజ్ఞ రావత్తు, పిత్రార్జితం రావత్తు. చూసారండి, ఇక్కడ ప్రతిదీ మనం ఏం చదివినా అక్కడ యావత్తో వావత్తో లేకపోతే రావత్తో అనేది కంపల్సరీ ఉంది. చూడండి, ఇక్కడ అత్యాశ అన్నాము, అతి ప్లస్ ఆశ, అతి ప్లస్ ఆశ అసవర్ణమైన వచ్చింది. అండ్ ప్రతి ప్లస్ ఉపకారము, ప్రత్యుపకారము. ఇక్కడ యావత్తు వస్తే చాలండి, అది యనాదేశ సంధే. వావత్తు వచ్చినా, యావత్తు వచ్చినా, రావత్తు వచ్చినా చాలు, అది యనాదేశ సంధి. దానికి ఇంకొక బండ గుర్తుగా ఈ ఊరు, ఈ ఊరు అని ఈ మూడు వస్తున్నాయా లేదా ఈ చివర. ఇక్కడ ఫస్ట్ పదం అండి, ఇక్కడ సెంటెన్స్లో చూడండి, ఇది సెంటెన్స్. ఈ సెంటెన్స్లో లాస్ట్ పదము ప్లస్ ఈ సెంటెన్స్లో ఫస్ట్ పదము మనం చూసుకోవాలి ఏ సంధికైనా. ఇక్కడ యనాదేశ సంధికి వచ్చేటప్పటికి ఈ సెంటెన్స్ లాస్ట్లో మనకి ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉందా లేదా చూసుకోండి చాలు. ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉందన్నప్పుడు మనకి ఇక్కడ ఈకి ఈ కానీ వస్తుందా, ఊకి కూడా ఊ కానీ వస్తుందా, లేకపోతే రూకి రూ కానీ వస్తుందా. వచ్చినాయా ఓకే, ఇది వస్తే ఓకే. ఒకవేళ రాలేదు అని అంటే తెలిసిపోతుంది అసవర్ణమైన అచ్చులు వచ్చాయని, అక్కడ మనకు తెలిసిపోతుంది ఇది ఏ అచ్చు అనేది. అండ్ యావత్తు వావత్తు రావత్తు సవర్ణమైన అచ్చు, దీనికి ఇది సవర్ణమైన అచ్చు ఉందా లేదా చూసుకోండి, ఉందా లేదా అంతే. ఇది ఒక బండ గుర్తు. అండ్ యావత్తు రావత్తు వావత్తు చూసుకోవాలి, ఈ ర్ అనేవి ఉన్నాయా లేదా, యావత్తు రావత్తు వావత్తు ఉన్నాయా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఈ యనాదేశ సంధిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్ని ఒక్కసారి మీరు గమనిస్తే యనాదేశ సంధిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.